ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్. సీతారామశాస్త్రి గారిది రామ్ గోపాల్ వర్మ గారిది ఒక విధమైన అనుబంధం. ఎవరితో బంధాలు లేని వర్మ గారు ఇవాళ ఏం పంచుకోబోతున్నారు, మనతో మాట్లాడబోతున్నాం వారితోని. వర్మ గారు నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కొంచెం సర్ప్రైజ్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో. మీరంత ఎక్స్ప్రెసివ్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి అంత చెప్పడం, బికాజ్ మీరే ఒక రెండు సందర్భాల్లో చెప్పారు మీరు ఎప్పుడు ఏడవలేదు, బాధపడలేదు, కండతడి పెట్టలేదని చెప్పి. బట్ ఆబ్వియస్లీ మీరు చాలా మూవ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఆమె ఎప్పుడు అవ్వలేదని కాదు, బట్ ఐ థింక్ ఎక్స్ట్రీమ్లీ రేర్. ఐ థింక్ ఐ డిడ్ దట్ జియా ఖాన్ వెన్ షీ కమిటెడ్ సూసైడ్ ఆల్సో. అండ్ ఇప్పుడు సీతారామశాస్త్రి గారి వరకు నేను కంట తడిపెట్టిన అంటే నాకు అసలు ఫస్ట్ ఇన్స్టింక్టివ్ నోట్ నేను పెట్టింది ఇమీడియట్గా విన్న తర్వాత ఆల్మోస్ట్ అంటే ఒకలా చూస్తే కొంచెం అంటే ఫనీ వే ఐ ఫీల్ ట్రాజడీ ఈజ్ సో హారబుల్ దట్ యూ హ్యావ్ టు డెవలప్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫర్ దట్, లేకపోతే భరించడం చాలా కష్టం అనేది నా ఫీలింగ్. రైట్. అప్పుడు ఇప్పుడు ఎవరో దుబాయ్ వెళ్తారు, ఇంకెవరో అమెరికా వెళ్తారు, ఇంకెవరో ఏదో వేరే ఊరు వెళ్తారు. సో అలాగా ఆయన స్వర్గం వెళ్ళిపోయారు, యూనో. సో ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ ఎ మైండ్ స్టేట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ అబౌట్ ఎనీబడి డై. ఆయనని స్పెసిఫిక్గా నేను చెప్పట్లేదు, అది నా ఫస్ట్ ఎగ్జాంపుల్. రెండోది ఏంటంటే ద వెరీ ఫ్యాక్ట్ దట్ ఎవ్రీ వన్ డైస్ ఈజ్ అ పాయింట్, బట్ దేర్ ఆర్ సమ్ పీపుల్ అంటే మీరు జీవించిన పద్ధతిలో కానీ మీరు జీవించి ఉన్నప్పుడు ఏం చేశారు అనేది యాక్చువల్లీ విట్ డిఫైన్స్. కరెక్ట్. దేర్ ఇస్ అ లైన్ విచ్ సెడ్ ఫర్ ఏ to become immortal you have to do some things which will people remember. Right. So each person will have something, maybe ఒక ఫ్యామిలీకి పరిమితం అవ్వచ్చు, ఒక వ్యక్తికి పరిమితం అవ్వచ్చు కొంతమంది లైఫ్. రైట్. అలాగా సీతారామశాస్త్రి గారు లాంటి ఆర్టిస్టు మేబీ హీస్ టచ్డ్ lakhs of people or millions of people with his work. సో అప్పుడు ఎటర్నల్గా మీ వర్క్ అనేది ఎప్పటికీ ఉంటుంది కాబట్టి వెదర్ యు ఆర్ దేర్ ఆర్ నాట్ దేర్ it doesn't make a difference for any of us. So that is what I wanted to convey in that. But many people have passed on. Yeah. And you haven't responded like this to many things. And I mean that depends. And for example, I mean I can't think of one example. And ఇప్పుడు సీతారామశాస్త్రి గారికి నాకు I won't say I was not very much in touch with him for the last 10-15 years. దానికి రీజన్ ఏంటంటే ఒకటి I do not have that much of a time to maintain relationships. As absolute relationships and I know కదా ఎవరితో నేను అసలు పెట్టుకోను అసలు. ఐఎమ్ వెరీ కట్ అండ్ డ్రై కైండ్ ఆఫ్ ఏ థింగ్ ఒకటి. రెండోది నేను మ్యూజిక్లో కూడా అంత కాన్సన్ట్రేట్ చేయడం మానేశాను. అంతకుముందు నాకు మ్యూజికల్ ఫిల్మ్స్ అనేది అంత ఇది లేదు. దట్ ఈస్ వన్ మోర్ రీజన్, యూనో. And third thing is aina ante that is what I realized one common thing between Sitaramasastri garu and Ayn Rand is they are all the time angry, you know. అంటే నేను చాలాసార్లు చెప్పాను సరే ఇన్ని మీకు హోప్ అనేది ఒక 5 ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ళు ఉండొచ్చు, 15 ఏళ్ళు కూడా ఉండొచ్చు, కానీ 40 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉండి ఇంకా ఏదో మారిపోవాలి అని అంటే అది మీ మీద కామెంటరీ అని ఇండస్ట్రీ మీద కామెంటరీ కాదని చెప్పాను, యూనో. సో ఐ థింక్ సో కానీ యాంగరు లేకపోతే ఒక ఎలా ఏమైపోతుంది సమాజం. ఈవెన్ Ayn Rand ఆల్సో అట్ ది ఏజ్ ఆఫ్ 82 ఆల్సో షీ వాజ్ స్టిల్ హోపింగ్ అండ్ షీ కుడ్ ఇన్ఫ్లుయెన్స్ ద చేంజ్, యూనో. సో నేను విత్డ్రా అయిపోయి ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ద వరల్డ్ ద వే ఇట్ ఈస్ అండ్ రాదర్ దెన్ ట్రయింగ్ టు చేంజ్ ఇట్ ఆర్ ట్రయింగ్ టు అడాప్ట్ టు ఇట్. జూమ్ అవుట్ అయిపోయి సరదాగా ఒక సర్కస్ చూసినట్టు చూస్తే దట్ ఈస్ అ బెటర్ వే ఆఫ్ లివింగ్ లైఫ్. సో ఇప్పుడు ఆయన ఇప్పటికి కూడా ఈవెన్ టిల్ ద టైమ్ హీ పాస్డ్ అవే హీ వాజ్ స్టిల్ ఇన్ ద సేమ్ జోన్ ఆఫ్ నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని ఆయన జెన్యున్గా ఫీల్ అవుతారు. అది ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో చాలా మందికి తెలియదు ఏంటంటే ఆ సాంగ్స్ అసలు గాయంలో సిచ్యువేషన్ రాయలేదు, ఆయన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఆయన మనసులో ఉన్న భావాలు ఆయన పాటలు రాసి పెట్టుకుంటే అవి తీసుకుని నేను సినిమాలో పెట్టాను. సో దట్ ఈస్ యాక్చువల్లీ హిమ్. ఇట్ ఈస్ నాట్ నేను ఒక సిచ్యువేషన్ ఇస్తే రాసింది కాదు అది. సో దట్స్ పర్హాప్స్ ద క్లోజెస్ట్ టు హిస్ హార్ట్ సాంగ్ అనుకోవచ్చు. వన్ ఆఫ్ ద క్లోజెస్ట్. I mean that is what he feels about life. He feels about society. Right. He feels about the world. Right. You know, both సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని
సో బోత్ దోస్ సాంగ్స్ ఎస్పెషల్లీ గాయం, నాట్ దట్ అదర్స్ ఆర్ నాట్ అని చెప్పట్లేదు, దే ఆర్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ వాట్ హీ ఫీల్స్ అబౌట్ సొసైటీ, యూనో, విచ్ ఇస్ ద డిఫరెన్స్. నాకు తెలిసి వేటూరి సుందరరామూర్తి వేటూరి గారు ఎప్పుడు కూడా ఒక సిచ్యువేషన్కి అలా రాస్తారు కానీ ఆయన మైండ్లో అది రిఫ్లెక్ట్ అవ్వదు. సో హీ హ్యాడ్ అ టూల్, అ టెక్నిక్. యా, హీస్ అ టెక్నిక్, ఈస్ టాలెంటెడ్, అదే, యూనో, బట్ దిస్ ఈజ్ సీతారామ శాస్త్రి గారు, దట్ ఈస్ హిమ్. రైచియస్ ఇండిగ్నేషన్ అంటారు. So that's what yes. He feels rightfully, yeah. Indignant. Indignation basically is right is anger. Yeah. So ఇప్పుడు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఏంటి, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రసం అనేది వేరు వేరు రసాలు మనిషిలో ఉండడానికి ఇప్పుడు నాలో ఒక ఆస్పెక్ట్ ఉందనుకోండి, అది శాస్త్రి గారిలో అది ఉంటుందా అనేది, అంటే ఉదాహరణకి ఏం చెప్తానంటే, నేను అమ్మ బ్రహ్మదేవుడు పాటకి అది యాక్చువల్గా నేను మీరా థియేటర్లో ఒకసారి వేటగాడు సినిమా చూశాను. దాంట్లో ఒక పాట అప్పుడు ఏంటంటే రీల్ మారేది, ప్రొజెక్టర్లో ఒక రీల్ అయిపోయి ఇంకో రీల్ పట్టుకోవడానికి ఒక 5 సెకండ్ అలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో సైలెన్స్ వస్తుంది. ఈ ఒక పాట అయిపోయింది శ్రీదేవి గారు, ఆకుచాటు పిల్లదడిసే పాట అయిపోగానే ఒకడు థియేటర్లో, ఈ అబ్బా దీన్ని పుట్టించినోడికి సలాం రా అన్నాడు. అది అందరూ చప్పట్లు కొట్టారు. ఆల్మోస్ట్ ఎక్స్ప్రెస్డ్ హిస్ వ్యూ ఆఫ్ వాట్ హీ ఫెల్ట్. రైట్. అది యాక్చువల్గా ఇంకా గట్టిగా అన్నాడు, అది ఇక్కడ మన దీనికోసం నేను సెన్సార్ చేశాను. యూనో, ఇది నేను శాస్త్రి గారికి చెప్పాను గోవింద షూటింగ్ అప్పుడు. నాకు వాడు ఆ మీరా థియేటర్లో అరిసి అన్న వాడు ఎక్స్ప్రెషన్ నాకు పాటలో కావాలి. ఆయన అప్పుడు ఇంకేమవుతుంది, అమ్మ బ్రహ్మదేవుడు కొంప ముంచినావురు, పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో, అసలు భూలోకం ఇంత సిరి చూసి ఉంటుందా. I can't think anybody could have described the Meera Theatre guy feeling and my feeling better than what Shastri Garu wrote. So yeah. I'm just curious to know, మీరు ఆ టైంలో did you give him a reference or ఇలా కావాలి లేకపోతే? నువ్వు ఇదొక్కటే నేను చెప్పింది, ఎగ్జాక్ట్గా మీరా థియేటర్ ఇన్సిడెంట్ తప్పిస్తే నేను చెప్పలా. అతను ఏమనుకున్నాడు ఆ ఫీలింగ్ మీరు పట్టుకోవాలని చెప్పాను అంతే. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ డన్. అమ్మ బ్రహ్మదేవుడు కొంప ముంచినావు. It was quite a journey and I'm more also curious to understand. మొన్న మీరు శాస్త్రి గారికి ఒంట్లో బాగాలేదని చెప్పి వార్తలు వస్తున్న టైంలో కొంతమందిని అడిగి తెలుసుకున్నారు ఎలా ఉంది పరిస్థితి అని ఆన్ వాట్సాప్. వెన్ దే టోల్డ్ యూ దట్ హీఈస్ క్రిటికల్, వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అంటే డిడ్ యూ ప్రిపేర్ యువర్ మైండ్ ఆర్ డిడ్ యూ జస్ట్? బికాజ్ నాకు చెప్పిన వాళ్ళే యాక్చువల్లీ నాకు ఫస్ట్ న్యూస్ వచ్చిందే అలా వచ్చింది. ఐ మీన్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు కమ్ అవుట్ అన్నది. అంటే అదే నాకు ఫస్ట్ మెసేజ్ మెంటలీ ప్రిపేర్ చేసింది. అంతకుముందు అఫ్ కోర్స్ ఐ నో దట్ హీ హ్యాడ్ దిస్ లంగ్ ఇష్యూ, అది ఒక లంగ్ తీసారు, అండ్ అబౌట్ హిస్ హెల్త్ ఐ నో ఆల్సో బికాస్ ఈస్ ప్రెటీ మచ్ లాస్ట్ నాకు తెలిసి చాలా సంవత్సరాల నుంచి చాలా రేర్గా బయటకు వస్తారు. ఆల్ ద టైమ్ ఒక రూమ్కి పరిమితం అయిపోయి దాంట్లో ఉంటారు. సో అందుకని ఇట్ ఈస్ నాట్ లైక్ హీ వాజ్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ హెల్త్, బెస్ట్ ఆఫ్ మైండ్ స్టేట్. సో అది నాకు ఆల్రెడీ అది నాలెడ్జ్లో ఉంది. సో నాకు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ మెసేజ్లోనే దే సెడ్ దెర్ ఇస్ నో హోప్ అన్నట్టే వచ్చింది నాకు మెసేజ్. అండ్ వర్ యూ డెవాస్టేటెడ్? I wouldn't say that. And see, people devastated అనేది, see, when you're expecting, and also I saw the man very, very unhappy. Really? Yeah, he was all the time very unhappy and angry person. About life and the world? Or? Yeah, life and the world and everything in general. Which itself I think took a toll on his health. You know? And so I wouldn't say that. But the point is, ఒకలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇట్ డ్రాస్ అటెన్షన్ టు ద బాడీ ఆఫ్ ద వర్క్ వాట్ హీ హెస్ డన్. ఇప్పుడు నాకు ఆయనతో ఉన్న మెమరీస్ కానీ, ఫస్ట్ టైం నేను అన్నపూర్ణ స్టూడియోస్లో ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు నేను ఆయన మహర్షి పాటలు విన్నాను. మహర్షి పాటలు విని సాహసం నా పదం రాజసం నారథం సాగితే ఆపటం సాధ్యమా, పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావటం కష్టమా,
నీ మనసు పడితే ఏ కలలనైనా ఈ పిడికిలిలో తానొదుగునుగా. ఇది అసలు నాకు ఒక దాంట్లో ఒక చరణం ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్. వేడితే లేడి ఒడి చేరుతుందా, వేట సాగాలి కాదా, ఓడితే జాలి చూపేన కాలం కాల రాసేసి పోదా, తప్పని ఒప్పని తర్కమే చెయ్యను, కష్టమో నష్టమో లెక్కలే వెయ్యను, ఊరుకుంటే కాలమంతా జారిపోదా ఊహ వెంట, నీ మనసు పెడితే కలలనైనా ఈ పిడికిలిలో తానొదుగునుగా. ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ లైన్స్ నాకు ఎంత ఇన్స్పైరేషన్ అంటే దాంట్లో ఆ టైంలో. అప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో వేటూరు గారు ఆయన ఆస్థాన్ రైటర్. అప్పుడు నేను పట్టుబట్టి సీతారామ శాస్త్రి గారితో నేను కొన్ని పాటలు అంటే సిచ్యువేషన్ సాంగ్స్ అన్నీ ఆయనతో రాయించాలి అనే దాంతో వాళ్ళని ఒప్పించి ఫస్ట్ బాటనీ పాట సాంగ్కి నేను ఆయన్ని పిలిచాను. ఆ చెట్టు కింద కూర్చుని నేను జస్ట్ మామూలు అసలు నాకు అసలు కవిత్వం అనేది వద్దు, ఒక్కటి అందరు మామూలుగా మాట్లాడుకుని కాలేజ్ స్టూడెంట్స్ మాట్లాడుకుంటారు, అది తప్పిస్తే అసలు నాకు ఏం వద్దు అని చెప్తే విదిన్ సెకండ్స్ ఈకిమంది బౌటనీ పాఠం ఉంది, మేటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా, హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్ట్ రా, యూనో. యా, సో దట్ ఈస్ హీ వాజ్ అ వెరీ డీప్ థింకర్ అండ్ ఒక వెరీ అబ్సెస్డ్ ఆల్సో. ఇప్పుడు ఆయన రాత్రి అంతా కూర్చుని ఏదో ఆయన ఆ టీవీల మీద డప్పు కొట్టుకుంటా ఆయన కళ్ళు ఇలాగా మూసుకుని, దట్ ఈస్ వాట్ ఏ టిపికల్ ఆర్టిస్ట్ అంటే ఒక రియలీ జెన్యున్ ఆర్టిస్ట్కి ఒక సెల్ఫ్ అబ్సెషన్ ఉంటుంది, యూనో. సో దట్స్ వాట్ హీ వాస్. సో అప్పుడు ఏమవుతుందని ఇందాక నేను చెప్పినట్టు వెన్ ఇన్సిడెంట్ లైక్ హిస్ పాసింగ్ అవే హ్యాపెన్స్, సడన్లీ దాని అంతా ఒక కాన్సన్ట్రేట్ చేసి ఒక ఫోకస్లోకి వస్తాం మళ్ళీ. వాట్ ఎవర్ జర్నీ ఐ హ్యాడ్ విత్ హిమ్ ఫర్ వేరియస్ ఫిల్మ్స్. మీరు యాక్చువల్లీ రెండు విషయాలు చాలా సర్ప్రైజింగ్. ఒకటేంటంటే మీరు హిస్టరీ జాగ్రఫీ పాఠాలు గుర్తుపెట్టుకుని ఉంటారు, మీకు మనుషుల పేర్లు గుర్తుండవు, మారిపోతూ ఉంటాయి లేదా గుర్తుండదు అసలు. బట్ ఈ సాహిత్యం మీరు వర్డ్ ఎక్కడ ఒక సిలబల్ కూడా తేడా లేకుండా గుర్తుందంటే ఇట్ జస్ట్ షోస్ హౌ మచ్ యూ వర్ ఇంటూ దీస్ సాంగ్స్, ఎంత మీరు ఇష్టపడి పాడుకున్నారని. The reason for that is because they're impactful. They're almost life-defining kind of songs. ఎప్పుడైనా ఎఫర్ట్ చేసి నేర్చుకున్నారా ఇవి, ఆర్ యు జస్ట్ పిక్డ్ ఇట్ అప్? Just picked it up. అండ్ ఇంకొక విషయం దృష్టికి వస్తున్నది ఏంటంటే దట్ బాలు గారు కూడా యూ షేర్డ్ సమ్ ర్యాపో విత్ హిమ్ యాజ్ వెల్. No. I mean, I met him, but not really that close. ఇప్పుడు శాస్త్రి గారితో ఉండే అనుబంధం, వుడ్ యూ కాల్ ఇట్ ఎ ఫ్రెండ్షిప్? No. First of all, నాకు ఫ్రెండ్షిప్ అనేది ఉండదు. బట్ నాట్ రియలీ ఎక్సెప్ట్ ఫర్ ది ఆర్ట్. ఎక్సెప్ట్ ఫర్ ది ఆర్ట్ అండ్ మీ ఇద్దరు ఆర్ట్ అండ్ ఐ వాస్ట్లీ డిఫర్ విత్ హిస్ థింకింగ్. ఎందుకంటే ఆయనకి ఒక మొరాలిటీ ఆస్పెక్ట్, రైటియస్నెస్, రైట్ అండ్ రాంగ్ డివైడ్ నాకు ఉండదు అసలు అది. విచ్ ఈస్ ద రీజన్ ఐ నెవర్ అగ్రీడ్ విత్ హిస్ వే ఆఫ్ థింకింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిగ్గదీసి అడుగు అని మీరు ఆడియన్స్ అంటే ప్రజల్ని ఉద్దేశించి పాట పాడినప్పుడు నా ఉద్దేశంలో ప్రజలు పాలకులు కన్నా ఎదవలు, వాళ్ళకి ఏంటి చెప్పేది అనేది నా ఫీలింగ్. యా, ప్రజలకి ఆపర్చునిటీ రాలేదు, వాళ్ళకన్నా బెటర్ కాబట్టి పాలిటీషియన్కి బెటర్గా వస్తుంది. యా, కానీ ఆ పాటలు ఇంకా మీకు గుర్తుండి మీరు పాడుకుంటున్నారంటే ఇట్ షోస్ దట్ ఎక్కడో మీరు కనెక్ట్ అవుతున్నారు. ఐ లైక్ ద ఆర్ట్ ఆఫ్ ఆర్ట్. మీరు ఇప్పుడు సపోజ్ ఆయన ఆ పాట రాయకుండా సేమ్ థింగ్ నాకు డైలాగులు చెప్పారనుకోండి, ఐ విల్ ఆర్గ్యూ విత్ హిమ్. ఐ డోంట్ అగ్రీ విత్ దట్. బట్ వాట్ హీ వాంట్స్ టు సే, ఎలాంటి ఆర్ట్ ఫామ్లు పెట్టారు అనేది ద ఇంపాక్ట్ ఇస్ దట్ ఫర్ మీ. కాలక్రమంలో మీ ఆర్ట్కి మీ వ్యక్తిత్వానికి మధ్య గ్యాప్ తగ్గిపోతుంది. అంటే యు ఆర్ ఆల్సో బిగినింగ్ టు ఎక్స్ప్రెస్ హూ యు ఆర్ ఇన్ యువర్ సినిమా, ఇన్ యువర్ బోల్డ్ ఐడియాస్, యువర్ పర్సనల్ ఐడియాస్. వుడ్ యూ సే దట్స్ ట్రూ? ఐఎమ్ నాట్ షూర్. అండ్ ఐ జస్ట్ టు గో బ్యాక్ లిటిల్, ఇప్పుడు నేను ఎలా చెప్తానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే ఒక థాట్ లైక్ అసలు ఏమి డైరెక్షన్ లేకుండా ఉన్నకి ఒక రూట్లో వెళ్ళమని చెప్తే మీనింగ్ లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ లేదు. అలాగే ఎంత టైమ్స్ అనేవి చేంజ్ అయినా సరే బేసిక్ మానవ నైజం అనేది చేంజ్ అవ్వదు అని చెప్పాను అనుకోండి ఊరికనే. అది చాలాసార్లు విన్నాం, ఈ థాట్ అనేది కొత్తది కాదు.
బట్ గాలిబాటు గమనానికి కాలిబాట దేనికి అంటే దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ ఆర్ట్ ఫామ్. ఒక లైన్లో మొత్తం చెప్పేసి. యా, అండ్ బికాస్ ఆఫ్ ది డ్రమాటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ మీకు ఆ థాట్ అనేది గుర్తుండిపోతుంది, విచ్ ఇస్ వాట్ ద పర్పస్ ఆఫ్ ఆర్ట్ ఈస్. కానీ ఈ ఆర్ట్ని తన గళంలో బాలుగారి ఇప్పుడు పాత రాతి గుహలు పాలరాయి గృహాలైన సో అలాంటిది, బికాస్ దట్ ఈస్ వాట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఆర్ట్ ఈస్. రైట్. యా, మీరు అంటే ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఆర్ట్ని మాత్రమే ఆయనతో కనెక్ట్ అయ్యారంటున్నారు. బట్ ఆర్ట్ని ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటుంటారు, మీతో వర్క్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. బట్ సీతారామ శాస్త్రి గారి విషయంలోనే మీకు అలాంటి ఒక వీడియో చేయాలని, ఫర్ ఎగ్జాంపుల్ బాలు గారు ఆల్సో ప్రాణం పోసారు మీ పాటలకి, అండ్ బాలు గారు వెళ్ళిపోయిన పద్ధతి కూడా చాలా షాకింగ్ ఫర్ ద వరల్డ్. బట్ డిడ్ యూ కనెక్ట్ ఆర్ ఎమోట్ యాజ్ స్ట్రాంగ్లీ? డిడ్ నాట్, బికాజ్ నేను బాలు గారితో చాలా రేర్. వన్ ఈజ్ I mean, as a playback singer, of course, I really enjoyed and revered his songs. కానీ ఒకటి నాకు పర్సనల్ టచ్ లేదు. అండ్ ఆల్సో బై ద టైమ్ ఆయన పోయే టైం కాస్త నేను ఆ కైండ్ ఆఫ్ ఏ సాంగ్స్ అనేది నా జోన్ నుంచి వెళ్ళిపోయినాయి. ఐ డోంట్ లిసన్ టు సాంగ్స్ ఆఫ్ దట్ థింగ్ ఎనీమోర్, యూనో. వెరాజ్ సీతారామ శాస్త్రి గారు అంటే బికాస్ ఆఫ్ ది థాట్ ఇన్ ఇట్ అండ్ ది ఇంటెన్సిటీ ఇన్ హిస్ లిరిక్స్, నో మ్యాటర్ వాట్ ది జానర్ ఇస్, దట్ ఈస్ వాట్ ఐ కనెక్టెడ్. ఇప్పుడు మీకు రాసిన పాటలు శాస్త్రి గారు, వాజ్ హీ యువర్ ఫస్ట్ చాయిస్ డ్యూరింగ్ యువర్ కెరియర్? అంటే ఎంటైర్ ఎప్పుడు శాస్త్రి గారు పాటలు కావాలనుకునేవారు? బికాజ్ ఆ టైంలో అదే ఇందాక చెప్పినట్టు ఐ వాజ్ వెరీ వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎప్పుడు ఒప్పుకోదురా ఓటమి అండ్ మహర్షి వంశీ గారి, పెద్ద వంశీ గారి అన్వేషణ. ఈ ఒక పాట ఫ్రమ్ వి వుడ్ లైక్ టు హియర్ ఫ్రమ్ యూ, ద సాంగ్ దట్ కాట్ యువర్. అదే నేను ఇందాక చెప్పాను కదా, సాహసం నా పద మహర్షిలో, దట్ ఈస్ ఫ్రమ్ దేర్. అన్వేషణ ఫర్ సెకండ్ ఐఎమ్ నాట్ వెరీ షూర్ ఇఫ్ శాస్త్రి గారు, ఐఎమ్ నాట్ షూర్, బట్ ఐఎమ్ ఆల్సో ట్రైంగ్ టు రికాల్. యా, బట్ నాట్ వెరీ షూర్, బట్ ఐ లైక్ ద సాంగ్స్. అంటే ఆ టైంలో నేను లిరిక్స్ అనేది ఐఎమ్ నాట్ వెరీ షూర్ కాన్షియస్లీ అంత ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి. అది ఫస్ట్ టైం ఐ స్టార్టెడ్ గివింగ్ ఓన్లీ ఆఫ్టర్ సీతారామ శాస్త్రి గారు. అది యా, అది ఇప్పుడు ఒక్కసారి అడిగితే, ఇప్పుడు శాస్త్రి గారు కూడా ఇప్పుడు చాలామంది లిరిక్ అనేది ఇప్పుడు అంటే ఎస్పెషలీ ది సో కాల్డ్ రొమాంటిక్ డ్యూయట్స్ ఉంటాయి, యూనో. నేను ఇళయరాజా గారు ఫ్యాన్గా ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ లిరిక్ రైటర్కి ఎవరు. ఇప్పుడు అది రెమ్యులేషన్లో షో అవుతుంది, మీకు క్యారెక్టర్స్ టైటిల్స్లో వేసినప్పుడు షో అవుతుంది, మ్యూజిక్ ఈజ్ ఫార్ మోర్. కానీ సీతారామ శాస్త్రి గారి తర్వాతే స్టార్టెడ్ రియలైజింగ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ద లిరిక్ విచ్ ఈస్ గివింగ్ ద ట్యూన్. వెరీ ఆర్డినరీ ట్యూన్ అది యాక్చువల్గా. ఒక చాలా ఫేమస్ సాంగ్ చెప్తాను అంటే, ఇప్పుడు అదే బల్పం పట్టి బామ్మ ఒళ్ళు ఈ నేర్చుకున్న, ఇందులో లిరిక్ ఐ థింక్ ఇట్ ఈస్ ఫార్ అబౌవ్ ది ట్యూన్. కానీ ఇళయరాజా గారి పేరు మూలాన క్రియేట్ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. చాలా బలపం పట్టి బామ్మ ఒళ్ళు ఈ నేర్చుకున్న, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఓ వాడుకున్న. వాట్ అంటే ఇట్స్ సో వాట్ కాంట్రాస్ట్. శాస్త్రి గారు విధాత తలపున విశ్వనాథ్ గారు క్లాసిక్స్ రాశారు. There will be controversial or not, I find him way above, maybe the greatest writer ever in the industry. I don't believe in Vettur garu, Atre garu, anyone. I mean, I'm not trying to put them down, na opinion. Because I can't think of a single song ఈ మార్షిద్ కానీ లేకపోతే ఎప్పుడు ఒప్పుకోదు ఆ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్. దో Vettur garu రాశారు, ఇట్స్ నాట్ లైక్ ఐ లవ్ ద సాంగ్. అది మనిషి బతుకునటన ఈశ్వరుడి తలపు ఘటన రెంటినట్ట నడుమ నీకెందుకింత తపన, ఆ కైండ్ ఆఫ్ సాంగ్స్ రాశారు. కానీ ఐ డోంట్ థింక్ ఇన్ నంబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ మీరు శివ తీసుకోండి, ఆనందో బ్రహ్మ గోవిందో హార్, ఇది Vettur గారు. కిస్ మీ హలో మై డియర్ రాంగ్, అది ఒకటి వర్డ్ ప్లే అంతే అంతే, యూనో. వెరాజ్ ఈయన రాసింది బొటనీ పాఠం ఉంది మేటని, అదొకటి చాలు శ్రీవారు వేడ కాదు. సో ఈ కైండ్ ఆఫ్ ఏ థింగ్ అక్కడే మీకు తెలిసిపోతుంది. నాకు Vettur గారు రాసిన 3 పాటలు ఎవరికి గుర్తుండవు శివలో కూడా, అంత పెద్ద హిట్ సినిమాలో కూడా.
సో ఆబ్వియస్లీ మీకు శాస్త్రి గారికి ఏదో ఒక ఇది కుదిరిపోయింది ఒక వేవ్ లెంగ్త్. బట్ తర్వాత ఆయన మీ సినిమాలో రాయకపోవడానికి ఏమైనా కారణం? ఇదే రీజన్. ఒకటి ఐ మీన్ ఐ వాజ్ నాట్ అంటే అంత టైం ఆయనతో స్పెండ్ చేయడానికి నాకు టైం లేకుండా పోయింది. నేను ఇంకా ఎక్కువ బాంబేలో ఉంటాం కానీ ఇలాంటివన్నీ. సో అదొక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఇందాక చెప్పినట్టు ఐ కుడెంట్ టేక్ హిజ్ యాంగర్ ఎనీమోర్. అది మీకు ఎలా ఎఫెక్ట్ అయ్యేది అంటే ఆయన కాన్వర్సేషన్స్ అంటే కాన్వర్సేషన్ ఇప్పుడు ఆయన కలిసి ఏదైనా వర్క్ చేద్దాం అనుకున్నప్పుడు ఆయనతో కూర్చుంటే వాట్ హీ ఎక్స్ప్రెసెస్ అబౌట్ థింగ్స్ అండ్ ఆల్ దట్ ఐ యూస్ టు ఫైండ్ ఇట్ వెరీ జువెనైల్. ఇజంట్ ఇట్ డైకాటమీ అంటే ఒక ఇవాల్వ్డ్ స్టేట్ ఆఫ్ అది కూడా అందుకని అంటున్నాను. ఇప్పుడు ఆయన సాంగ్స్లో మీకు ఇప్పుడు ఐ బికేమ్ ఏ వెరీ అబ్జెక్టివ్ ఫిలాసఫర్. ఓకే, ఆయన వెరీ సబ్జెక్టివ్ అంటే హీఈస్ వెరీ రాడికల్ in terms of his what he expresses and all that, where I love the art. I don't agree with the underlying ideology thought. కానీ అలా చూస్తే ఐన్ రాండ్ కి మీరు శాస్త్రి గారికి ప్యారలల్ వేశారు కదా. సో యు థింక్ ఐన్ రాండ్ ఆల్సో వాస్ అ సబ్జెక్టివ్ ఫిలాసఫర్? She was subjective extremely. సో ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్ అంటే ఇప్పుడు ఏదో ఆవ్యాసంలా మొత్తం మీ మీదకే తీసుకొస్తున్నా అనుకోకండి దయచేసి. బట్ ఫర్ అ మూమెంట్ వుడ్ యూ సే దట్ యు హ్యావ్ ఇవాల్వ్డ్ అండ్ గ్రోన్ ఫ్రమ్ ఐన్ రాండ్? See, evolved is a very relative word. అంటే ఎవరి దృష్టిలో ఎవాల్వ్డ్ అని, ఎందుకంటే ఈచ్ పర్సన్కి తనకున్న వాట్ వర్క్స్ ఫర్ దట్ పర్సన్ విల్ బి డిఫరెంట్. ఐ వుడ్ సే చేంజ్. ఇవాల్వ్డ్ ఈజ్ నాట్ అంటే ఇవాల్వ్డ్ అంటే వినటానికి ఏదో నేను పెరిగినట్టు అనిపిస్తుంది. ఐ థింక్ ఐ చేంజ్ మై రూట్. హ్యావ్ యూ ఎవర్ థాట్ మీకు నచ్చిన సాహిత్యాలు చూస్తే కూడా నరుడి బ్రతుకు నటన, ఈ రెంటి నట్ట నడుమ ఎందుకు తపన అనేది చాలా హైయెస్ట్ ఫిలాసఫీ. అది ఎక్కడో అన్నమాచార్య కీర్తనలో కనిపిస్తుంది. నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది అంటే ఇదెంత నాటకం అని చెప్పి. డూ యూ యాక్చువల్లీ రిలేట్ విత్ దోస్ లైన్స్ ఆర్ మీకు ఆ వర్డ్ ప్లే నచ్చిందండి? వర్డ్ ప్లే. ఇప్పుడు నరుడి బతుకు నటన ఎందుకు అవుతుంది? మీరు ఒక సొసైటీ అనేది పెట్టినప్పుడు ఆల్ ఆఫ్ us have no choice but to act. వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, మీరు మీ ఫాదర్ దగ్గర ఒకలాగా ఉంటారు, మీ పిల్లల దగ్గర ఒకలాగా ఉంటారు, ఫ్రెండ్ దగ్గర ఇంకోలా ఉంటారు, పిల్లల దగ్గర ఇంకోలా ఉంటారు. సో ఆల్ ఆఫ్ దీస్ వీ హ్యావ్ టు డూ ఇట్. వీ హ్యావ్ నో చాయిస్ ఇన్ హ్యూమన్ ఇంటరాక్షన్ ఇన్ ద సొసైటీ. ఈశ్వరుడి తలుపు ఘటన అంటే ఆటోమేటిక్గా దాని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి విచ్ ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. ఇప్పుడు ఇది నువ్వు యాక్ట్ చేస్తున్నావు, అది తెలీదు. దాని బదులు ఎందుకు ఇంత పెద్ద తపన పడిపోయి ఏదో పెద్ద చేసేస్తున్నాడు. అవును. బట్ మై పాయింట్ ఈస్ తపన అనేది లేకపోతే ప్యాషన్ అనేది లేదు. ప్యాషన్ అనేది లేకపోతే మీకు మోటివేషన్ ఉండదు. మోటివేషన్ అనేది లేకపోతే యూ విల్ బికమ్ లైక్ ఎ లేజీ పర్సన్ అండ్ నాట్ డూ ఎనీథింగ్. అటాచ్డ్ డిటాచ్మెంట్ ఉండాలి. అంతేగా? డిటాచ్డ్ అటాచ్మెంట్ ఉండాలి. అంటే యూ షుడ్ క్రియేట్ యువర్ ఓన్ వరల్డ్. ఇది మీరు చెప్తున్నది అతి హైయెస్ట్ ఫిలాసఫీ అన్న విషయం మీరు గ్రహిస్తూనే ఉంటారని ఆశిస్తున్నాం. కాబట్టి మీరు ఇప్పుడు బాబాజీ స్వామీజీ లాగా అయిపోతారు వెరీ సూన్ మా అందరికీ. అతి హైయెస్ట్ ఐ డోంట్ థింక్ ఇస్ రైట్ వర్డ్. బికాస్ ఇప్పుడు నీషే ఏమన్నాడంటే దిస్ ట్రీ స్టాండ్స్ లోన్లీ హియర్ ఆన్ ద హిల్స్ అండ్ హెస్ గ్రోన్ అప్ సో మచ్ దట్ దర్ ఇస్ నో వన్ టు లిసన్. ఎందుకంటే మీరు అంత హైట్కి ఎదిగిపోతే చెప్పేది ఎవరికి వినపడదు అక్కడ. అప్పుడు అలాంటప్పుడు హైట్ కాదు అది. అందుకని సో ద పాయింట్ ఈజ్ వెన్ యు ఆర్ టాకింగ్ యూ నీడ్ టు కమ్యూనికేట్. Expressing yourself is not the point, communicating is the point. You know, but I might choose not to express, or I will say it. ఇప్పుడు శాస్త్రి గారు తను చెప్పేది అవతలోడు వినాలి, అర్థం చేసుకోవాలి అని కోరుకుంటారు. అందుకని నేను కోపం వస్తుంది. రాకపోతే నేను అసలు అవతలోడు అర్థం చేసుకుంటే ఆశ్చర్యపోతాను. నేను విపత్కరం జరిగిపోతుందని ఫీలింగ్ వస్తుంది నాకు అవతలోడు అర్థం చేసుకుంటే. ఎందుకంటే మెంట్ నాట్ టు అండర్స్టాండ్. ఇప్పుడు చాలా మంది రామ్యూజియం గురించి ఎయిర్పోర్ట్లో అక్కడక్కడ కలుస్తుంటున్నాను. అండ్ బట్ ఐఎమ్ నాట్ వెరీ షూర్. దాన్ని వాళ్ళు అనొచ్చు, దాన్ని చూడొచ్చు, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనొచ్చు, కానీ బట్ ఐఎమ్ నాట్ వెరీ షూర్. ఎందుకంటే ఇప్పుడు అది ఆల్మోస్ట్ బాబాలకు రీచ్ అవుతుంది. నేను వేరేది మాట్లాడతాను, నేను నాకు గడ్డం లేదు, నేను ఏదో కాషాయ వస్త్రం వేసుకోను. వీళ్ళు ఇప్పుడు కానీ ఇఫ్ యు ఆర్ లిస్నింగ్ టు సంబడి, right, yeah, see the point is if you are following someone, that itself is contradicting my philosophy. Ramuism and it is my thoughts. Thank you very much. You hear or not? Yeah. So the moment if you are listening and accepting, that actually is defeating the purpose of Ramuism. Right. Yeah.
బట్ ఓకే విల్ నాట్ గోయింగ్ టు ద బికాస్ విల్ ప్రాబ్లీ డీవియేట్, బట్ దానికంటే కూడా హయ్యర్ స్టేట్ యాక్చువల్లీ ఇఫ్ యూ సీ యూ మైట్ సమ్ టైమ్స్ లిసన్, యూ మే సమ్ టైమ్స్ నాట్ లిసన్. దట్ పాసిబిలిటీ ఇస్ ఆల్సో దేర్ కదా. మరి పాసిబుల్ లేదు, ఐఎమ్ నాట్ గ్రోస్లీ జనరలైజింగ్ ది హోల్ థింగ్, బట్ ఇట్ ఈస్ అంటే ఇప్పుడు చాలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కజిన్ ఒకడు ఉన్నాడు, అతను ఐ నో హిమ్ ఫర్ 40 years మేబీ, యూనో. సో దట్ గై వచ్చే జన్మైనా నీలాగా బతుకుతా అంటాడు. ఇది 40 years నుంచి ఇని. అది ఎందుకు కారణం అంటే ఈ మైట్ థింక్ ఇట్ ఈస్ రైట్ వాట్ ఐఎమ్ సేయింగ్, బట్ హీ డజంట్ హ్యావ్ ది విల్ ఆర్ ది కరేజ్ ఆర్ ది మోటివేషన్ టు ఇంప్లిమెంట్ ఇట్. నేను ఇంప్లిమెంట్ చేస్తాను. యా. సో ఇప్పుడు రియలైజ్ కాంతి నెక్స్ట్ జన్మలో ఏమవుతారనే ఒక ఆలోచన అయితే వస్తుంది. ఇప్పుడు రామయిజం నిజంగా ఆడికి అర్థమైంది నేను ఎప్పుడు అనుకుంటానంటే, ఆడ ఫస్ట్ ఫ్యామిలీని, దేవుడిని, సమాజాన్ని ఓన్లీ దెన్ దట్ ఫర్ మీ ఇస్ ద థింగ్. అది భలే చెప్తారండి అంటే ఇదే ఎంటర్టైన్ చేస్తున్నాను నేను. యా, ఈ 3 వదిలేస్తే దెన్ ఐల్ థింక్ యూ అండర్స్టాండ్. సో మీరు అలా వినిపించుకోకపోతే మీరు మాత్రం కోపం తెచ్చుకోరు? ఏది అంటే ఎవరైనా మీ థియరీ, మీ ఇజం మీరు చెప్పే విషయం లేదు, ఎందుకంటే శాస్త్రి గారు కేసులో హీ వుడ్ ఆల్సో గెట్ అఫెక్టెడ్ దట్ అని మీ అబ్జర్వేషన్. అది నేను చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశాను అది. బట్ ద పాయింట్ ఈజ్ మీకు ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక పర్టికులర్ టైంలో మీ లైఫ్లో మీకు ఎక్కడి నుంచో మీరు బ్లాంక్గా పుడతారు. బ్లాంక్గా పుట్టిన తర్వాత మీకున్న భావాలు కానీ, బిలీఫ్స్ కానీ, లేకపోతే నాలెడ్జ్ కానీ ఎక్కడెక్కడి నుంచో వస్తాయి. మీ పేరెంట్స్, టీచర్స్ వాళ్ళది. ఒక పర్టికులర్ టైంలో దాన్ని మనం గేట్ వేసేస్తాం. అప్పుడు నేను అనేది వస్తుంది. నాకు ఇది ఇష్టం లేదు, నాకు కర్ణాటక సంగీతం ఇష్టం, నాకు ఫలానా అతను అంటే ఎవరో ఇష్టం. ఇవన్నీ నాకు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? యూ జస్ట్ కండెన్స్ హిమ్సెల్ఫ్ అండ్ పుట్ ఎ గేట్. నేనేమో గేట్ అయినా అసలు. సో ఐ హ్యావ్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాన్స్టెంట్లీ. అప్పుడు నేను ఒక దాన్ని పట్టుకుని ఇదే తప్పు, ఇదే రైట్ అని నేను చెప్పను. ప్రపంచం సో అంతా అదే. And I will keep changing as per the new information and new perceptions I get from myself. Basically మిమ్మల్ని మీరు సీరియస్ గా తీసుకోరు. కరెక్ట్, పర్ఫెక్ట్. అప్పుడు నేను అనేది లేదు నాకు. ఇది అప్పుడు అదేమవుతుంది, ఇప్పుడు శాస్త్రకారులు అంటే దాంట్లో అది ఎంత గట్టిగా ఉంటుందంటే, నేను నమ్మింది ఇది కరెక్టు. అప్పుడు మీకు కంటిన్యూస్గా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడు వస్తుంది ప్రపంచంలో? మీరు మీ బిలీఫ్ సిస్టమ్ని డిఫెండ్ చేసినప్పుడు వస్తుంది. పోరాటం లేదు. అంతేనా? అంతే, పోరాటం లేదు. అది మీరు అన్నది అబ్సల్యూట్లీ రైట్. బట్ అదే కదా మనకి డిఫైన్ చేసేది అవర్ కనెక్షన్ టు ద వరల్డ్. మన వ్యక్తిత్వం అనే ఒక ఇది పర్సనాలిటీ, అది అవసరం కదా మనకు. ఐడియాలజీ అవసరం కదా అనేది నన్ను చాలా మందికి అవసరం. ఎందుకంటే అది లేకపోతే వాళ్ళు ఫీల్ అవ్వరు. నేను అది లేకుండా ఫీల్ అవుతాను. సో ఐ డోంట్ ఫీల్ ఎగ్జిస్ట్ ఆల్సో. ఇప్పుడు నేను ఎప్పుడు డెత్ గురించి అంత క్యాజువల్ ఎందుకు తీసుకున్నానంటే, ఐ డోంట్ టేక్ మై లైఫ్ సీరియస్లీ. ఇప్పుడు the whole point is whether you are there or not there, it doesn't make a difference to anybody, including yourself. So then what could have triggered the video you did on Sastri garu? Same thing, like ఆయన పాటలు రాసినట్టే మీరు నా ఆర్ట్ భావ ప్రకటన. అంతేనా? భావ ప్రకటన స్వేచ్ఛ. అంతే, రైట్. అది కూడా నేను అది చేస్తున్నప్పుడు ఆయన ఫోటో పెట్టి లాస్ట్లో ఈవెన్ ఐ డింట్ ఈవెన్ థింక్, ఆయన కిస్ పెట్టుకుంది అది లాస్ట్లో అంటే ఏదో ఫినిషింగ్ రావాలని చేశాను అంతే. అది ముందు ఆలోచించలేదు. చాలామంది ప్రముఖులు కోర్స్ మీరు ఎవరు మరణించినా కూడా మీరు వెళ్ళి చూడడం, వాళ్ళ పార్థివ దేహానికి నమస్కారం చేయడం లాంటివి చేయరు. యూ నెవర్ గో అండ్ యూ చూస్ నాట్ టు గో యాక్చువల్లీ. బట్ ఆ థాట్ వచ్చిందా శాస్త్రి గారిని ఒకసారి వెళ్ళి కడసారి చూసుకోవాలని? వచ్చిన చాలా క్లోజ్. అండ్ ఆయన మదర్ పోయినప్పుడు అసలు నేను ద ఓన్లీ గై ఐ డింట్ మెసేజ్ హిమ్. ఇంటికి వెళ్ళదు, హోల్ ఇండస్ట్రీ ఉంది ఇంట్లో. యూనో, తర్వాత 7 days అయ్యాక 7-8 days అయ్యాక వెళ్ళాను. వెళ్ళి కంప్లీట్గా టాపిక్ వదిలేసి ఫస్ట్ ఒక జోక్తో స్టార్ట్ చేశాను కాన్వర్సేషన్. అండ్ నేను తెలుసు కాబట్టి హీ ఆల్సో వోంట్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే ఐ హేట్ అంటే నేను ఐ లివ్ ఇన్ ఫ్యాంటసీ వరల్డ్ అంటే ప్రపంచం అంతా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎనీథింగ్ విచ్ కాజెస్ ఒక కైండ్ ఆఫ్ ఒక ట్రాజడీ కానీ ఒక డిప్రెషన్, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ వాంట్ అవాయిడ్ ఇట్. అది ఎస్కేపిజం కదా? ఎస్కేపిజమే, బట్ దట్ ఈస్ డన్ కాన్షియస్లీ. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఎవరిని చూడను. ఎందుకు చూడను అంటే హాస్పిటల్ రిమైండ్స్ మీ ఆఫ్ ది ద వలనరబిలిటీస్ ఆఫ్ పీపుల్, హెల్త్, డిజీజు ఇవన్నీ.
అవన్నీ గుర్తు రాకుండా నా ప్రపంచం నేను బతికేస్తే ఐ విల్ బీ హ్యాపీ అనేది. సో ఐ జస్ట్ వాంట్ అవాయిడ్ దట్. ఒక చాలా దారుణమైన క్వశ్చన్ అడగచ్చా? సో ఎప్పుడైనా అంటే యూజువలీ వెన్ యూ సీ పీపుల్ పాసింగ్ ఆన్ అండ్ అటు అన్యాచురల్గా కోవిడ్లో అవి వచ్చి వెళ్ళిపోయినప్పుడు ఒక థాట్ అందరికీ వస్తుంది, మనకేమన్నా అవుతే అని. అది ఎప్పుడైనా మీకు వస్తుంటుందా? యా, అంటే మనకేమన్నా అయితే అంటే ఇట్స్ లైక్ దిస్. మేబీ ఐ ఫెల్ట్ ఇట్, I would think only 2 times I felt I was going to die, for sure. You know, ఒకటి నేను కాలేజ్ టైంలో నేను ఒక స్కూటర్, నేను వెనకాల సీట్లో ఉన్నా, ఒకడు నడుపుతున్నాడు. ఇది ఒక పాన్ షాప్ దగ్గర నుంచి ఒక లారీ ఆగి ఉంది. ఆ వెనకాల నుంచి ముందుకు వచ్చేప్పుడు ఒక బస్సు సూపర్ స్పీడ్ వస్తూ ఉన్నాడు. అండ్ ఈ కవుక్కుని బ్రేక్ వేసాడు. అంటే కన్ఫ్యూజ్ అయ్యి ఆడు దాని స్టీరింగ్ తిప్పి ఆల్మోస్ట్ బస్సు పడిపోయినంత పని చేసింది. అది విజయవాడలో ప్రైవేట్ బస్సులు చాలా ఫాస్ట్గా నడిపేవారు ఆ టైంలో. ఐ వాజ్ సో షూర్ ఐ వాజ్ గోయింగ్ టు డై అట్ దట్ టైం, యూనో. కానీ దెన్ ఐ యూస్ టు రిమెంబర్ దట్ ఫర్ మెనీ ఇయర్స్. ఈవెన్ నౌ ఐ రిమెంబర్ దట్. తర్వాత సెకండ్ టైం గోవిందా అందమా అందుమా ఆ పాట తీస్తున్నప్పుడు ఒక 40 foot క్రెయిన్, అది నేను ఉన్నాను క్రెయిన్ పైన, అది వ్యాలీలోకి వెళ్తుంది. దాన్ని ఆర్మ్ స్వింగ్ చేస్తే ఒక వ్యాలీలోకి వెళ్ళి ఫుల్ లోయ ఉంది. అది నేను ఆడు తిప్పినప్పుడు ఏమైందంటే అదేంటంటే 40 foot క్రేన్ దాన్ని అసెంబుల్ చేసి గ్రౌండ్ అంతా అనీవెన్గా ఉంటుంది, ఆ శాండ్ కరెక్ట్గా ఉండదు. సో అది తిప్పుతున్నప్పుడు జస్ట్ అలా లేచింది కొంచెం, అలా లెగిసి, అంటే అది మోషన్లో ఉంది కదా కంటిన్యూస్గా, ఇలా జరుగుతున్నప్పుడు అలా లేచి మళ్ళీ సీట్ అయింది. అండ్ ఇట్ హావ్ టేకన్ జస్ట్ అబౌట్ ఒక half a second డిలే, ఇంకొంచెం లేచి ఉంటే అయిపోయింది. అండ్ ఐ కుడ్ ఫీల్ వెన్ ఇట్ లిఫ్టెడ్. You're close to death ani? Or no, I could feel and I was prepared to fall. అక్కడి నుంచి, you know. So this... You were prepared to fall? Yeah, prepared to fall అంటే 100% ఇప్పుడు పడబోతుంది అని వచ్చేసింది. And strangely, both times I became calm. See, though I remembered it many times, feeling, you know. అంటే ఇప్పుడు when you're facing the inevitable, అందరికీ అవుతుందా లేదా అని నేను అనుకోలే. దిస్ ఇస్ హౌ ఇట్స్ హ్యాపెన్. ఐ జస్ట్ బికేమ్ కామ్, యూనో. సో ఇప్పుడు ఏంటంటే both these incidents happened some 30 years back, 25-30 years back. ఇప్పుడు నేను అసలు బికాస్ ఐ సీన్ సో మచ్, ఐ ఎక్స్పీరియన్స్ సో మచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై రీడింగ్, మై స్టడీ ఆఫ్ క్రైమ్ కానీ టెర్రరిజం అండ్ ది ఫ్యూటిలిటీ, కోవిడ్ సిచ్యువేషనా లేకపోతే 9/11 అటాకా లేకపోతే ఇంకోటి ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్. When death is such a certainty, I think it is even stupid to even think about it. Another feeling. You never worry? No. Not at all. ఎందుకంటే I feel I live every day. అండ్ మనకి ఇవాళ నేను హ్యాపీగా బతికినప్పుడు రేపు కోసం చూడాల్సిన ఇది లేదు, ఎల్లుండి కోసం చూడాల్సింది లేదు, బికాస్ ఆఫ్ దట్. సో అప్పుడు ఏంటి డెత్ అంటే ఎందుకు భయపడతారు? ఈజ్ ఇట్ ద పెయిన్ ఆర్ ఈజ్ ఇట్ ది అన్నోన్ ఎలిమెంట్? ఏమవుతుంది తర్వాత? యాక్చువల్లీ నోబడీ నోస్ రియలీ వాట్ ఎగ్జాక్ట్లీ వై దర్ స్కేర్డ్ ఆఫ్ డెత్. పెయిన్ అనేది వస్తుంది మామూలుగా, మీరు దెబ్బ తగిలినా పెయిన్ వస్తుంది, చాలా గట్టి దెబ్బ తగిలితే గట్టి పెయిన్ వస్తుంది, బట్ దట్ ఈస్ నాట్ ద రీజన్. యూనో, అన్నోన్ ఎలిమెంట్, ఇట్ క్యాన్ బి బెటర్, యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. సో ద అన్నోన్ ఎలిమెంట్ అనేది అన్నీ జరుగుతాయి, మన డెత్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నాం అంతే. అది యూనో, సో ఐ డోంట్ థింక్ అబౌట్ ఇట్. Neither do I think nor am I scared. ఎందుకంటే చాలామంది ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో అభిమానులు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా అనుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళి ఉంటారు, వేటూరు గారు పైనే ఉన్నారు, బాలు గారు పైనే ఉన్నారు, శాస్త్రి గారు నేను వచ్చేస్తున్నాను వెళ్ళిపోయారని. అలాంటి థాట్స్ వస్తాయి మీకు? శాస్త్రి గారు వేర్ హ్యాస్ హీ గాన్, ఈజ్ హీ బిట్వీన్ us? See, I mean, that is more or less the point, the very fact మనకి తెలియదు. Nobody knows what happens after death. ఎవరి ఇమాజినేషన్లో వాళ్ళు రాయొచ్చు. హిందువులు స్వర్గం అనుకోవచ్చు, ఇంకోళ్ళు ఏదో జన్నత్ అనుకోవచ్చు, ఇంకోళ్ళు ఏదో హెవెన్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ నరకం అనుకోవచ్చు. ద పాయింట్ ఈజ్, ద ట్రూత్ ఈజ్ దట్ నో వన్ నోస్. మీరు పోయి వచ్చి ఆడ ఏమన్నా చెప్తే అథెంటిక్గా మీరు ఏం చేయొచ్చు, కానీ హౌ డస్ ఇట్ మేక్ డిఫరెన్స్? మధ్యలో శాస్త్రి గారికి మీకు, ఐ మీన్ ఫర్గివ్ మీ ఇఫ్ దిస్ ఇస్ ఇది, కానీ మీకు శాస్త్రి గారికి మధ్య
ఒక రిఫ్ట్ వచ్చిందని ఒక వినికిడి. లిఫ్ట్ ఇదే, దట్ మీరు వారు ఒక ఒక యాంగిల్లో చూడలేకపోయారు. అది యాంగిల్ చూడకపోవడం కాదు. మై ఆర్గ్యుమెంట్ ఈజ్ వీ షుడ్ నాట్ సీ ఇట్ విత్ ఎనీ యాంగిల్. ఒక పర్టికులర్ యాంగిల్ దేన్ని చూడకూడదు అనేది మీ షుడ్ బి ఆబ్జెక్టివ్. ఆయన యాంగిల్లో చూడాలి, చాలా చాలా ప్లస్ ఈ యాంగిల్లోనే చూడాలి, ఈ యాంగిల్లోనే చూడాలి. అది ఆ రెండు విషయాలు మీకు సెట్ యా, అవ్వలేదు. బికాస్ ఆఫ్ దట్ ఒక లాస్ట్ కాన్వర్జేషన్ నాకు ఆయనతో జరిగింది రఫ్లీ 2 years అయి ఉంటుంది. ఐఎమ్ నాట్ వెరీ షూర్ టైం పీరియడ్. ఇప్పుడు రవితేజ ఆఫీస్ టాప్లో ఉంటుంది బిల్డింగ్లో, అదే బిల్డింగ్లో ఈయన ఉంటుంది. నేను నా మెట్లకి రవితేజ దగ్గరికి వెళ్తా ఉంటే నాకు మధ్యలో తన సన్ కలిసారు అన్నమాట. కలిసి ఇలాగా నాన్నగారు రాపునంటే వెళ్ళారు కలవటానికి. ఆ టైంలో నాది ఏదో ఒక ఇది జరుగుతుంది. ఐ థింక్ ఇట్స్ జిఎస్టీ, ఐఎమ్ నాట్ షూర్. ఏదో సమ్ కాంట్రవర్షియల్ ఎలిమెంట్ ఏదో జరుగుతుంది. దాని గురించి నాకు చెప్పారు, ఇలా రాము నువ్వు ఎలాంటి డైరెక్టర్వి ఏంటి ఇలాగ అది ఇది అని మాట్లాడుతూ ఉంటే శాస్త్రి గారు, నా 21 years నాకు ఉన్నప్పుడు మా ఫాదరు ఇంజనీరింగ్ కాలేజ్లో మీకు వాడు గొడవల్లో ఉన్నాడు అని ఒక లెటర్ రాశారు మా ఫాదర్కి, మా ప్రిన్సిపల్. మా ఫాదర్ అది చదివిన తర్వాత నాతో, నేను చెప్తే తప్పితే తెలుసుకోలేనంత ఫూల్ నువ్వు అని అనుకోవట్లేదు, కానీ జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని, మనకు ఆస్తులు లేవు, మనం చదువుకుని ఉద్యోగాలు వస్తే దాంతోనే బతకగలుగుతాం, ఈ ఇన్ఫర్మేషన్ ఒక్కటే ఇవ్వాలనుకున్నా, దీన్ని మూలాన నువ్వు అసలు చేయొద్దు చేయకూడదని మాత్రం నేను చెప్పను, నేను ఎవరికి నీతులు చెప్పను అని చెప్పారు. సో నాకు 21 years అప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే, మీరు ఇంకొక 35 years అయ్యాక నాకు మా నాన్న చెప్పి ఇలా మా నాన్నకి అప్పుడే తెలిసింది నా గురించి. సో మీరు అర్థం చేసుకోవాల్సిందే, నేను ఏం చేసినా కాన్షియస్గా చేస్తా, నేను పిచ్చిగా చేయను, ఓడగా తాగి చేయను, ఎవ్రీథింగ్ ఇస్ అ థాట్ ఉంటుంది. నేను చేసిన దానికి కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది దాన్ని ఎదుర్కోవడానికి నా దగ్గర ధైర్యం ఉంది, మీన్స్ ఉంది, యూనో. సో అందుకని దయచేసి ఎప్పుడు మీరు నాకు సలహా మాత్రం ఇవ్వదని చెప్పాను. అనేసారా? చెప్పాను, ఎందుకంటే నాకు ఆ పేషెన్స్ పోయింది. ఇది కూడా చేసి సార్ నవ్వుతా చెప్పాను, ఏదైనా సీరియస్గా కాదు. ఇప్పుడు దయచేసి సలహా ఇవ్వద్దండి, మనం కలిస్తే ఏదో పాటో గీటో అని మాట్లాడదాం అని చెప్పాను. ఇది నా లాస్ట్ కాన్వర్సేషన్ ఆయనతో. So this was about కొన్ని సంవత్సరాల క్రితం, at least 3 years. I'm not very sure, but yeah. ఆ టైంలో యాక్చువల్లీ కొంచెం మీరు చేసే అంటే ఎపిసోడ్స్ కానీ మీరు మాట్లాడే మాటలు కానీ మనస్కరించలేదు చాలామందికి. కరెక్ట్. బట్ వాట్ ఈస్ సర్ప్రైజింగ్ ఈస్, వీళ్ళందరినీ నేను వదులుకోవాల్సి వస్తుంది, కోల్పోవాల్సి వస్తుంది అనే భయం కానీ ఆ జంకు కానీ మీలో కనిపించి మీరు ఎప్పుడు యూటర్న్ తీసుకోలేదు. యూ ఆల్వేస్ స్టక్ టు యువర్. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు కంటిన్యూస్గా మీ లైఫ్లో ఉన్నప్పుడు యువర్ మైండ్ స్పేస్ అండ్ యువర్ టైమ్ ఆర్ వెరీ లిమిటెడ్. ఆ లిమిటేషన్లో మీకున్న ఇమీడియట్ ఫ్యాక్టర్స్ అనేవి ఫిల్ అవుతాయి, కానీ యూ వోంట్ గో బ్యాక్ ఇన్ టు ద వాట్ హ్యాపెండ్ లాంగ్ టైమ్ బ్యాక్. రైట్. సో ప్రతి ఒక్కరికి ప్రయారిటీస్ వేరే ఉంటాయి కదా, కానీ మీకు 3-4 మైండ్లు ఉంటాయి కదా, ప్యారలల్ ప్రాసెసింగ్. కరెక్ట్. 3-4 మైండ్స్ కూడా నాకు ఇప్పుడు నాకు సరిపోదు. ఇప్పుడు అదే. థ్యాంక్ యూ వెరీ మచ్. అదనమాట సంగతి. చాలాసార్లు ఒకటి అంటే ఇట్ సౌండ్స్ రూడ్ ఇన్ ఏ వే, బట్ ద పాయింట్ ఈజ్ ఒక్కొక్కసారి మనం ఎవరో డెత్ గురించి అంటే ఆయన ఇంకా ఉన్నారా అనిపిస్తుంది. ఎందుకంటే మీ మైండ్లోంచి పోయారు కాబట్టి మనం వాడిపోయారు అనుకుంటాం. అది యూనో, బికాజ్ యోసి ఇప్పుడు నేను ఎవరో నన్ను 20 ఏళ్ళ నుంచి కలదు అనుకున్నాను, అతనికి నేను ఉన్నా లేకపోయినా ఏం ఫరక్ పడుతుంది? బికాజ్ అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్, అండ్ అవుట్ ఆఫ్ మైండ్ ఈజ్ ఈక్వలెంట్ టు డెత్, ఆ పర్సన్ పర్స్పెక్టివ్. సో అర్థమవుతుంది. బట్ ఇక్కడ విశేషం ఏంటంటే శాస్త్రి గారు భౌతికంగా వెళ్ళిపోయినా మీ ఆలోచనలో మాత్రం ఉండిపోయారు, బికాస్ ఆఫ్ ఆయన సాంగ్స్, ఆయన పాటల వల్ల. సో that is art. That's art. Art is the only thing which remains in life. ఆయన మీకు రాసిన పాటలేనా వేరే ఇతర సినిమాల్లో రాసిన పాటలు? మీకు ఇప్పుడు బలపంపట్టి భామబళ్ళు ఆఫ్ కోర్స్ ఇస్ మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ ఆయన వేరే వాళ్ళు రాసినాయి. ఒక 2 పాటలు మీ ఇప్పుడే చెప్పండి కదా, ఎప్పుడు ఒప్పుకోదరా ఓటమి, దాని తర్వాత సాహసం. ఎప్పుడు ఒప్పుకోదరా ఓటమి మీరు పాడలేదు, మెన్షన్ చేశారు, సాహసం పాడారు. సో నా ఉద్దేశంలో ద మోస్ట్ ఇన్స్పిరేషనల్ సాంగ్ ఎవర్ రిటన్ ఇన్ ద సబ్జెక్ట్. ఎందుకంటే చాలామంది లో ఫీల్ అవుతారు, చాలామంది ఒక నిస్పృహలో అవుతారు, చాలామంది
ఏంటి ఇప్పుడు అసలు అంతా అయిపోయింది అన్న ఒక ఇది వస్తుంది. అప్పుడు ఒక ఇన్స్పిరేషనల్గా చేయటానికి ఏ లాంగ్వేజ్లోనో ఉన్నాయా లేవా నాకు అన్ని పాటలు ఎవరు వినలేరు కాబట్టి తెలీదు. బట్ ఐఎమ్ షూర్ దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ సాంగ్ రిటర్న్ ఇన్ ద వరల్డ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ కోల్పోవద్దురా ఓరిమి, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయమురా. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు చిన్నదేనురా, సంద్రం ఎంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు తక్కువేనురా, పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు గెలవలేదురా, గుటకపడని అగ్గి ఉండ సాగరాలు ఈదుకుంటూ తూరు పింట తేలుతుందిరా, నిషావిలాసం ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవ్వడాపురా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి. ఇట్ ఈస్ మైండ్ బాగ్లింగ్. యా, మీరు ఒకటి శృతి పక్వంగా పాడారు, లయబద్ధంగా పాడారు, సాహిత్యం అది నాకు తెలీదు. సాహిత్యం అద్భుతంగా ఎక్కడ ఒక్క సిలబలు కూడా వెతుక్కోకుండా మీరు ఇలా పాడేశారంటే మీకు మననం అంటే మీకు బేసిక్ మెమరీ ప్రాబ్లం ఏం లేదు కాబట్టి మీరు మర్చిపోయిన వాళ్ళ మొహాలు మరియు పేర్లు మీకు రాంగ్ అది. నేను అసలు పేర్లు మనిషిని ఎప్పుడు మర్చిపోయాను, ఎప్పుడు నెవర్. ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు ఇది ఇదే పాటలో సెకండ్ జనం, నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున, కలహమాడి గెలవకుంటే నిమిషమన్న నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ, ప్రాణముంది నెత్తురుంది దేహముంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యం ఉండునా, ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ఆశయమ్ము సారదౌనురా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి. అసలు ఇది పోనీ దూరంగా ఉండే రాసలి అంటే అదే మన స్పేస్ ఉంటుంది మైండ్ ఆలోచించడానికి, మీరేమో ఇది వెంటనే వచ్చే పదాలని దండగుచ్చినట్టు క్లోజ్గా యు ఆర్ జస్ట్ సింగింగ్ ఇట్ లైక్ దాట్, ఎప్పుడో వచ్చిన పాట. బట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఇంపాక్ట్. ఇప్పుడు దీని ఫ్లిప్ సైడ్ ఏంటంటే ఇంత గ్రేటెస్ట్ సాంగ్ ఇది చాలామంది చెప్తారు ఈ పాట గురించి, అండ్ ఇది ఎప్పుడైతే పిక్చరైజ్ చేశారో అది చూస్తే కింద పడి చచ్చిపోతారు. అది ఎలా చేశారు, పట్టుదల అనే సినిమాలో కింద పడి చచ్చిపోతారు. సుమన్ అంటే అంత దారుణమైన పిక్చరేషన్. సుమన్ ట్యాంక్ బండ్ మీద పరిగెడుతున్నాడు, చిన్న ఏమంటారు దాన్ని బస్కీలు తీస్తూ ఉంటే అక్కడ పెట్టారు. అంటే దిస్ ఈజ్ ఎ సాంగ్ విచ్ రిక్వైర్స్ సంథింగ్ లైక్ ఎ బాహుబలి. అంటే ఇంత ఘనమైన లిరిక్ ఇంత డీపర్, కానీ ఎక్కడో మీరు రెజనేట్ అవ్వకపోతే ఈ పాటలు మీకు గుర్తుండవు కదా. అది దట్ ఈస్ వాట్ ఆది భిక్షు ఇప్పుడు అది నేను సినిమాలు చూడలేదు పట్టుదల, తర్వాత ఇప్పుడు యూట్యూబ్లో చూశాను. ఇది శాస్త్రి గారు నాకు ఫస్ట్ పాడి వినిపించారు అలాగే నాకు వచ్చింది. బట్ యు రిమెంబర్ ఎనీ ఆఫ్ విశ్వనాథ్ గారు అండ్ శాస్త్రి గారు కాంబినేషన్ సాంగ్స్? నాట్ రియల్లీ, ఎందుకంటే నాకు ఆ కైండ్ ఆఫ్ సాంగ్స్ ఐమ్ నాట్ రియల్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిరివెన్నెల పాటలు ఎంతవరకు వినలేదు నేను, దో ఈస్ కాల్డ్ సిరివెన్నెల సీతారామసాస్త్రి. వినలేదు ఒకటి కూడా. విధాత తలపున ప్రభవించినది అనాది జీవనం. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ సాంగ్స్ అసలు నేను జనించు ప్రతి శిశు గళమున పలికే జీవన నాద తరంగం వినిపించలేదు అయితే ఇప్పుడు మీకు శిశువు లేదు అదే అంతే క్లోజ్డ్ ఆ చాప్టర్ క్లోజ్డ్. ఇమాజిన్ చేయండి ఇంత నాకు శాస్త్రి గారి మీద ఉండి ఆయనకి సిరివెన్నెల అనే పేరు వచ్చి ఆయనకి స్టిక్ అయిపోయిన ఆ సినిమా పాట ఇంతవరకు వినలేదు. అది మీరు ఇప్పుడే గ్రహించారు యాక్చువల్లీ. అది విషయం అంటే ఎంతో మంది క్యూరియాసిటీ ఉండాలి కదా, లేదు ఇన్ని సంవత్సరాల్లో. ఎందుకంటే నాకు ఐ థింక్ ఐ డిడ్ంట్ కనెక్ట్ టు ద ఫిల్మ్ ఓన్లీ, అదే ఉంటుంది రీజన్ ఆ టైంలో. నేను నిజంగా నేను ఫస్ట్ నేను రియలైజ్ అయింది బికాస్ ఆఫ్ సాహసం నా పదాలు. బట్ ఇలాంటి సరే గొప్పవాళ్ళు అంటే మీరు గొప్ప అనే ఎపిసోడ్ కూడా చేశారు కాబట్టి మీరు ఒప్పుకోకపోవచ్చు, బట్ ఇలాంటి ఇంపాక్ట్ఫుల్ పీపుల్ హూ కెన్ ఇంపాక్ట్ ద వరల్డ్ వెళ్ళిపోయినప్పుడు ఐ జస్ట్ వండర్ వాట్ ఈస్ లెఫ్ట్ అని. వాట్ డూ యూ థింక్? మరీ ఫిలాసాఫికల్గా ఉందా క్వశ్చన్? ఓకే,
because I think it's also multiple times మీకు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత you just kind of you observe the whole thing, observe the whole in thing such a way that you don't need the physical entity anymore. You just live in the revel in the impact or the what is left. Right. But I also wonder, ఇది మొన్న ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఈ మాట అన్నారు, దట్ ఇంత గొప్ప వ్యక్తులు బాలు గారు, శాస్త్రి గారు, బట్ వాళ్ళ ఆరోగ్యాలు సరిగ్గా చూసుకోలేదని. అండ్ యు ఆర్ సంబడి హూ కీప్ సేయింగ్, అడ్వకేటింగ్ దట్ మనకి ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకాలని చెప్పి. శాస్త్రి గారికి లంగ్ ప్రాబ్లం ఉండింది, హీ వాజ్ అ స్మోకర్. అండ్ ఇప్పుడు ఇది అవన్నీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పునీత్ రాజ్ కుమార్ ఐ నో హిమ్. తనకి డ్రింక్ చేయడు, స్మోక్ చేయడు, 9కి నిద్రపోతాడు. ఈ హ్యాస్ ఎ వెరీ అంటే డైట్ అనేది చాలా సైంటిఫిక్గా తింటాడు. అండ్ ఈ జస్ట్ డైట్. ఏంటి ఆరోగ్యం చూసుకోవడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది వేరే కారణాలు ఉంటాయి. సో ఇలా చూసుకున్నంత మాత్రాన ఎక్కువ బతుకుతాం లేదు, అది బతుకుతాం కానీ తక్కువ బతుకుతాం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా అన్హెల్దీ లైఫ్ గడుపుతాను. ఇప్పటివరకు ఏమవ్వాలి, రేపు అవ్వచ్చు, ఇప్పుడే అవ్వచ్చు, ఎంట్రీ అయిపోయి నేను వెళ్తూ ఉంటే అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ యూనో. కానీ యాజ్ లాంగ్ యాజ్ యూ క్యాన్ కంట్రోల్ దట్, దాని మూలాన ఇప్పుడు బతికే లైఫ్, ఇప్పుడు మనం బతుకునే స్టైల్ని సాక్రిఫైస్ చేయడం అనేది అప్పుడు బతకలోనే అర్థం లేదు. కాబట్టి అసిడిటీ వస్తున్న కాఫీ తాగదంటే మీరు మానరు, మీకు తాగాలంటే తాగేస్తారు. ఐ విల్ డూ ఎనీథింగ్ ఐ లైక్. నేను చాలా అన్సేఫ్ లైఫ్ నేను చేసేది. ఎందుకంటే ఇఫ్ ఐ కాంట్ లివ్ మై లైఫ్, వై టు లివ్? ఊరికనే కొంచెం ఇంకొక పొడిగించుకోవటానికి చావు లాంటి జీవితం ఎందుకు బతకాలి, లైఫ్ ఎందుకు బతకాలి? మీకు ఇష్టం ఉన్నవి చేయకపోతే మీరు మీ ఇష్టం వచ్చి బతకట్లేదు, అప్పుడు చచ్చిపోతే బెటర్. అది నా ఫిలాసఫీ. సో త్రూ ఆల్ దిస్ అంతా తిప్పి దానికే వస్తుంది అల్టిమేట్లీ బీయింగ్ యువర్ సెల్ఫ్. జస్ట్ లివ్ లైఫ్ అండ్ ఏముంటుందని ఎంజాయ్ ఎవ్రీ సెకండ్. అండ్ బిఫోర్ వి వైండ్ అప్, వర్మ గారు, శాస్త్రి గారి కుటుంబ సభ్యులతో మీకు డిడ్ యూ ఎవర్ ఫార్మ్ అన్ అసోసియేషన్, వాళ్ళ అబ్బాయిలతో కానీ? నాట్ వెరీ. ఆఫ్ కోర్స్ ఐ know Raja. Yeah, because he's my daughter's friend, mostly because of that. And ఆయన వైఫ్ కూడా నాకు తెలుసు. పద్మ గారు. సో నేను ఇది అయిపోయిన తర్వాత మా సిస్టర్ అందరూ వెళ్ళారు, బట్ ఐ డెంట్. నేను ఊరికి రాజతో ఒకసారి ఫోన్లో మాట్లాడాను అంతే. బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ, టు బీ ఆనెస్ట్, ఇది మీకు మళ్ళీ మీ కాంప్లిమెంట్ కానీ లేకపోతే ఇలాంటి విషయాలు చెప్తే నచ్చవు. మీరు ఈ వీడియో అండ్ ఇవన్నీ చెప్పడం ద్వారా షాక్ అండ్ గ్రీఫ్కి, మూవింగ్ ఆన్కి మధ్య ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ బ్రిడ్జ్. బికాస్ ఫర్ దోస్ హు ఆర్ షాక్డ్, యు ఆర్ యాక్చువల్లీ గివింగ్ దెమ్ అ స్పేస్ టు ఈజ్ అప్ అ బిట్. మీరు ఇంటెన్షనల్గా చేయకపోయినా అదే జరుగుతోందని నా ఫీలింగ్, అభిప్రాయం. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒక ఫిలాసఫర్ నీషే ఏమన్నానంటే, మ్యాన్ హ్యాస్ నో ఇయర్స్ ఫర్ వాట్ ఎక్స్పీరియన్స్ ఆర్ నాట్ గివెన్ యాక్సెస్ టు. ఇన్ రియాలిటీ యూ విల్ నాట్ అగ్రీ విత్ మీ అన్లెస్ యూ నో ఇట్ ఆల్రెడీ. అగ్రీ విత్ యూ ఎందుకంటారు? మీరు ఆల్రెడీ తెలుసు అది, ఏదో నేను ఒక మాటలో చెప్పండి, ఒక ఫ్రేజ్లో యూనో. సో ఇప్పుడు నేను ఏమనుకుంటే చేసేస్తాను, ఆడు మంకు పట్టుకుని చేస్తాడు, ఆడు ఒకసారి డిసైడ్ అయిపోతే నాకు ఒక రెప్యుటేషన్ ఉంది యూనో. అప్పుడు అదేంటి, ఇది నా, బట్ దట్ ఈస్ మై ఫీలింగ్ ఈవెన్ సిన్స్ కాలేజ్ యూనో, టు గో అండ్ గెట్ ఇట్ డన్ వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ. సో ఇప్పుడు ఈయన ఒక లైన్ ఉంది పాటలో, కానిదేముందినే కోరుకుంటే పూని సాధించుకోనా. పూని, ఐ లవ్ ద వర్డ్ పూని. అండ్ obsession is so focused and I will make it happen. సో అది విన్నప్పుడు నేను ఎందుకు కనెక్ట్ అవుతాను? బికాజ్ ఇట్ ఈస్ సమ్మరైజింగ్ మై థాట్. నా అక్కడ అన్నీ ఉన్నాయి, టక్ అని ఒక కాన్సన్ట్రేటెడ్ మ్యాటర్లో వచ్చిందన్నమాట అది యూనో, విచ్ ఈస్ వాట్ ద గ్రేట్నెస్. అది ఆర్ట్ ఆఫ్ రైటింగ్ అవ్వచ్చు, ఇట్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ఇన్ ప్రోజ్ రైటింగ్ ఆల్సో సమ్ టైమ్స్. అదే ఇందాక రెజొనెన్స్ అన్నాం, బట్ నిగదీసి అడుగు లాంటి కోణం మీలో ఎప్పుడో ఉండుంటుంది. అయితే అదే 100% కాదు. అది ఇప్పుడు ఆ థాట్స్ వచ్చాను నేను. I journeyed those thoughts because I was like a very staunch communist guy in college.
నేను కుర్తా పైజామా వేసుకుని అన్ని కళ్ళజోడు పెట్టుకుని కళ్ళజోడు బ్యాగ్ పెట్టుకుని వేసుకుని ఒక సొసైటీలో జరుగుతున్న అన్ని అక్కడి నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఒక పర్టికులర్ టైంలో జ్ఞానోదయం అయింది. ఇప్పుడు అయింది, అర్థమైంది. మీ వర్మగారి అంటే వర్మగారి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉండే జర్నీ. సో యు వర్ అ కమ్యూనిస్ట్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఒక పర్టికులర్ ఎన్ఎస్ ఏమన్నాడంటే 25 లోపల కమ్యూనిస్ట్ అవ్వకపోతే ఆడికి హృదయం లేదు, 25 తర్వాత కూడా కమ్యూనిస్ట్ అయితే ఆడికి తలలేదు అన్నాడు. దట్ ఇస్ అన్ యాంటీ దిస్ థింగ్ ఆఫ్ కమ్యూనిజం. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇప్పుడు నాకు అంటే వీఆర్ డివేటింగ్ ద టాపిక్ ఫ్రమ్ శాస్త్రి గారు, దట్ విల్ టాక్ అబౌట్ దట్ సమ్ అదర్ టైమ్. కమింగ్ బ్యాక్ టు హిమ్, సో ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఇప్పుడు ఫ్యూచర్లో వెన్ వీ థింక్ బ్యాక్ ఆన్ హిమ్, మనకి ఏం గుర్తుంటాయి? ఆయన పాటలే గుర్తుంటాయి. Say if I die tomorrow, what will you remember? Maybe some films you liked, or maybe some interview or whatever I said. నాకు తెలిసి నేను బ్రహ్మానంద గారు చెప్పాను, అదే ఇప్పుడు మీరు ఒకటి సృష్టించారండి, మీరు అర్థం కావట్లేదు. యూ డిజిటల్ మాన్యుమెంట్ చేశారు మీ ఫేస్ని. మీమ్స్లో యూ బికమ్ ఏ డిజిటల్ మాన్యుమెంట్. అంటే తాజ్మహల్ ఎప్పటికీ ఎలా ఉండిపోతుందో మీ ఫేస్ ఎప్పటికీ అలా ఉండిపోతుంది. కరెక్ట్. So same thing goes to Shastri Garu's lyrics. They'll stay there forever. మన 70 years బ్యాక్ గాలి బీద రాశారు, లేకపోతే ఎవరో ఏదో రాశారు అనేది అది కంటిన్యూస్గా బికాస్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ద లైన్స్ ఇట్ విల్ బి దేర్. మీ సాహిత్య ఏం చెప్పాలి, ఒక తపన శాస్త్రి గారికి తెలుసా? అంటే డస్ హీ నో హౌ అటెంటివ్ యు ఆర్ టు? He knows because I mean ఆయన కూడా చాలాసార్లు ఇంటర్వ్యూలో నేను ఎంతో మందికి వినిపించాను, ఈ ఎప్పుడు ఒప్పుకోదురా ఓటమి కానీ లేకపోతే ఈ పాట మన సాహసం. నో బడీ అండర్స్టూడ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇట్ మోర్ దెన్ RGV అని చాలాసార్లు చెప్పారు. ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అడిగి దెన్ విల్ క్లోజ్ రాము గారు. సో ఎప్పుడు మీకు అన్నిటికీ ఒక జూమ్ అవుట్ మోడ్లో ఆబ్జెక్టివిజం ఉన్నప్పుడు వై డూ ఎంఫసైజ్ ఆర్ వై డూ రియాక్ట్ మోర్ టు సక్సెస్ దాన్ టు ఫెయిలియర్? I mean because success for obvious reasons, if any success అనేది మీకు బెంచ్ మార్క్ అవుతుంది అని ఉంది లైఫ్. ఇఫ్ యూ వాట్ యూ వాంట్ టు డూ అది నేను కానీ ఇంకెవరు కానీ అచీవ్ చేసినప్పుడు ఫోకస్. ఫెయిల్యూర్స్ అనేది మెజారిటీ ఉంటుంది, దాని మీద ఫోకస్ చేయడానికి మీనింగే లేదు అన్లెస్ you want to learn something from that failure. Yeah. Okay, then that becomes a story. Yeah. Not the success or the failure. అప్పుడు హెడ్లైన్ మారిపోతుంది. Yeah. సో సౌండ్స్ వెరీ వెరీ డీప్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీలో ఒక తీవ్ర తత్వవేత్త అప్పుడప్పుడు ఇలా దర్శనం ఇస్తూ. నేను చాలా తీవ్ర తత్వవేత్తనే, కానీ నేను అది రుద్దను ఎవరి మీద. అదే కానీ రుద్దేవాళ్ళు బాధపడతారు, బాధలో ఉంటారని మీ ఫీలింగ్. న్యాచురల్లీ రుద్దేవాళ్ళు మేబీ నాట్ ఆల్. ఇప్పుడు బాబాలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏం బాధపడరు మోస్ట్ ఆఫ్ దెమ్. అవుట్ గోయింగ్ నో ఇన్కమింగ్. వాళ్ళు బేసిక్గా అలా చెప్తూ ఉంటారు. అంటే మన లోంజ్లో మ్యూజిక్ ఉంటుంది చూడండి, అదేమీ చేయదు, అది అలా వెళ్తూ ఉంటుంది. సో బాబాలు చేసేదంతా నాకు లోంజ్ మ్యూజిక్ అది. అండ్ ఇలాంటి గ్రేట్ థింకర్స్ చేసేవి వాళ్ళ అక్కడ అదొక రాడికలిజం దట్ కెన్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్. అసలు ఎంతమంది సెక్షన్ అని చెప్పలేను, బట్ దట్ విల్ హ్యావ్ మోర్ ఎఫెక్ట్. యూ థింక్ ఎనీబడి ఎల్స్ విల్, ఇప్పుడు శాస్త్రి గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్స్ అన్నారు, ఎనీబడి ఎల్స్ దట్ విల్ ఇప్పుడు ఈ తరంలో వచ్చిన వాళ్ళు దట్ మ్యాచ్? ఆనెస్ట్లీ ఐ డిడ్ నాట్ హియర్ మచ్ ఆఫ్ ద సాంగ్స్, బట్ అలాంటి సాంగ్ వస్తే నా డిఫరెంట్గా నా నోటీస్లోకి వచ్చేది. ఐ ఫీల్ ఇందాక నేను చెప్పినట్టు ఈవెన్ బిఫోర్ శాస్త్రి గారు అంత గ్రేట్ రైటర్స్, వేటూరు గారు, ఆత్రేయ గారు, హూఎవర్ ఇట్ ఈస్, ఐ కన్సిడర్ హిమ్ ద బెస్ట్. దానికి కొలమానం మీకు లిరిక్ గుర్తున్న తీరు, అంతేనా? లిరిక్ గుర్తున్న తీరు, ద ఇంపాక్ట్ ఇట్ మేడ్, అండ్ దెన్ ఆల్సో హిస్ పర్సనాలిటీ. ఇప్పుడు ఆయన పియర్సింగ్ ఐస్ కానీ, ఆయన వాయిస్ కానీ, అది ఒక యూనో. అండ్ వన్ మోర్ థింగ్ ఐ రియలైజ్డ్ అబౌట్ దెమ్ ఇస్, అంటే ఒక ప్రాక్టికల్ ఆస్పెక్ట్ అనేది రాలేదు. అంటే అంత ఇంటెలిజెన్స్ మీరు మీ రైటింగ్లో చూపించినప్పుడు ఐ వుడ్ ఎక్స్పెక్ట్ యూ టు అండర్స్టాండ్ ద ప్రాక్టికాలిటీ విత్ ద సేమ్
బట్ హీ డజంట్ హ్యావ్ No, దట్. no, no, no. సో ద ఐడియా స్టేస్ యాజ్ అ బ్యూటిఫుల్ ఐడియా ఇన్ ఇట్స్ ప్లేస్. కాబట్టి మీరు ఐ మీన్ దట్స్ మోర్ అడ్మైరబుల్. Correct. ఎందుకంటే ఏం చేస్తాం అనే ఒక కాంప్రమైజింగ్ ప్రాక్టికాలిటీ రాదు. దట్స్ వాట్ యు మీన్. Yeah, correct. యా, అంటే చాలా మందికి వస్తుంది. సో ఇప్పుడు ఆయన ఒక పెద్ద హిట్ అయింది ఒక సాంగ్, అది 6 అడుగుల బుల్లెట్. 6 అడుగుల బుల్లెట్ సాంగ్ గురించి నాతో ఆయన మాట్లాడతా, అసలు అందులో సాహిత్యం కరెక్ట్ కాదంటారు. నేను అన్నాను, శాస్త్రి గారు ఆ పాటలో సాహిత్యం ఎవ్వరు వినరు, 6 అడుగుల బుల్లెట్ ఒక వర్డ్ తప్పిస్తే నాకు తెలిసి ఎవ్వరికి వేరేది గుర్తుండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఇట్స్ రాంగ్ టు ప్రెజ్యూమ్ దట్ people connect to everything in the same way as you think or I think. That itself is fundamentally wrong. Correct. You know, yeah. So మీరు recreator కాబట్టి you are focusing on that one aspect. Yeah, and all likelihood మీరు అన్నది రైటే. By and large people will remember only the అడుగుల నాకు అది ఒకటి గుర్తుంది, ధైర్యం వేసిన రాకెట్ వరకు కొంతమంది గుర్తుంది, ఏదో కొంచెం అంతే. అంత తర్వాత వాళ్ళు ధైర్యం అంతే. యా, అంటే ఆల్సో దట్ ద కైండ్ ఆఫ్ ఏ సాంగ్, ఒక స్టార్డమ్ ఉన్న ఒక సూపర్ స్టార్డమ్ ఉన్న సినిమాలో వచ్చినప్పుడు వాళ్ళు ఏదో బీటు డాన్స్ ఎలా ఉందని చూస్తారు కానీ నో వన్ రియలీ కేర్స్. సో ట్రూ. అండ్ మీ ఇన్సైట్స్ ఆఫ్ పీపుల్ లిజనింగ్ దే ఆర్ సో బ్యాంగ్ ఆన్. నిజమే, అది చాలామంది అది మిగతా తర్వాత పాట వినే అవకాశం అది చాలా తక్కువ. పీపుల్ డోంట్ ఫోకస్ యాజ్ మచ్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, వాట్ ఈస్ ద బెస్ట్ సాంగ్ శాస్త్రి గారు మీకు రాసిన పాటల్లో? మీ ఆల్ టైమ్ ఫేవరెట్ పాటలు ఐ థింక్ ఐ వుడ్ సే 3 యాక్చువల్లీ. ఐ కాంట్ డిఫరెన్షియేట్. ఒకటి నిగ్గదీశాడు, సురాజ్యం అవ్వలేని, అండ్ దిస్ అమ్మ బ్రహ్మదేవుడు. 3 అసలు యా కిల్లర్ సాంగ్స్. అండ్ నేను డైరెక్ట్గా పాయింట్కి రావడం వర్మగారి స్టైల్. యా, అక్కడ కాంప్రమైజ్ కాకపోవడం ఆ పరిధిలో వర్మగారి స్టైల్. యా, డైరెక్ట్గా పాయింట్కి రావడం శాస్త్రి గారి స్టైల్. బాణం విసినట్టే ఉంటుంది. అక్కడ ఒక సాఫ్ట్వేర్ కాంప్రమైజ్డ్ న్యూట్రలైజ్డ్ ఇమోషన్ ఏమి ఉండదు. ఇట్ జస్ట్ గోస్ లైక్ అ బుల్లెట్. అండ్ అలాగే ఆ జోన్లో కాంప్రమైజ్ కాకపోవడం శాస్త్రి గారి స్టైల్. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఐఎమ్ వెరీ వెరీ హెవీలీ యూస్ టు రీడ్ ఈస్టర్న్ ఫిలాసఫీ. ఇప్పుడు శాస్త్రి గారు అంతా హీ రీడ్స్ తెలుగు లిటరేచర్ బికాస్ ఆఫ్ హిజ్ వాట్ ఎవర్ దిస్ థింగ్. ఇప్పుడు నేను అసలు తెలుగు లిటరేచర్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం అనేది కూడా ఆయనకు ఒక ఫీలింగ్ నా మీద. అంటే ఐఎమ్ బయాస్ టువర్డ్స్ దట్ అని. వెస్టర్న్ లిటరేచర్. యా, దానికి నేను ఏం చెప్పానంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లిటరేచర్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. ఏ ఫిలాసఫీస్ అయితే వరల్డ్ చేంజింగ్ ఈవెంట్స్ క్రియేట్ చేసినాయి, సొసైటీస్ క్రియేట్ చేసినాయి, కంట్రీస్ క్రియేట్ చేసినాయి, ఐ కాన్సన్ట్రేట్ ఆన్ దెమ్. ఈ గిద్య ఇలాంటివన్నీ నేను చేయను, బికాస్ దట్ ఫర్ మీ ఈజ్ ఎ నాన్ అప్లికబుల్ థింకింగ్. ఇట్ జస్ట్ ప్రొవోక్స్ యూ టు బీ అంతా మిథ్య, అహం, ఇవన్నీ. ఇప్పుడేంటి కమ్యూనిజం ఉంది, లేకపోతే నాజీజం, నిషే ఫిలాసఫీ. It had an impact, a direct actualization. Yeah, it actually changed the world. Eastern philosophy ఎక్కడ పుట్టిందో అక్కడ కూడా ఏం చేయాలి. మరి బీజ రూపంలో అయినా సరే నరుడి బ్రతుకు నటన అంటే మీరు ఎందుకు కనెక్ట్ అవుతారు? వర్డ్ ప్లే అంతే. అక్కడ అంటే మన నరుడి బతుకు నటన అంటే అది ఒక డీగ్రేడింగ్ ఆస్పెక్ట్లో యూజ్ చేసిన వర్డ్. బట్ ఐ డోంట్ బిలీవ్ దట్ ఈస్ ద ట్రూత్. ఎందుకంటే నటించేవాడు ఇంటెలిజెంట్ పీపుల్ అండి. ఎందుకంటే వాళ్ళకి ఒక గెయిన్ వస్తుంది అలా నటిస్తే. అప్పుడు ఇంటెలిజెంట్ పీపుల్ డూ ఆల్ దీస్ థింగ్స్. సో యాక్చువల్లీ ఐ లుక్ అప్ టు దెమ్, యూనో. సూపర్బ్ సార్. మీ గురించి మీకు ఇంత క్లారిటీ ఉండడమే మీరు సెల్ఫ్ రియలైజ్డ్ అంటే ఇదే. యా, రియలీ సీరియస్లీ, వాట్ ఈస్ ద వర్డ్ సెల్ఫ్ రియలైజ్డ్? కరెక్ట్. మన గురించి మనకి తెలుసుకోవడం, మీ నేచర్ కంప్లీట్గా మీరు తెలుసుకున్నారు. యా, అండ్ తద్వారా మీరు ఈ జరుగుతున్న పరిణామాలకు ఒక మీ పర్సెప్షన్ని జోడిస్తున్నారు. సో దట్స్ వాట్ మేక్స్ యువర్ ఇజమ్ సో స్ట్రాంగ్ ఇన్ ద వరల్డ్. యా, స్ట్రాంగ్ ఫర్ మీ అట్లీస్ట్, ఫర్ షూర్. యా, బట్ ఆబ్వియస్లీ ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్, విల్ యూ మిస్ శాస్త్రి గారు అంటే? No. Because I haven't missed him for the last 15 years. So I want to tell the truth, you know. But only this incident brought back all and ఒక ఫోకస్ అయ్యి ఒక పర్టిక్యులర్ మెమరీ లేన్లోకి వెళ్ళి వాట్ ఎవర్ వీ టాక్డ్. మనం రామోయిజంలో ఇలాగా ఒకళ్ళు వెళ్ళిపోయాక మాట్లాడిన సంఘటనలు ఇది రెండోసారి. శ్రీదేవి గారి గురించి మాట్లాడాం, అండ్ దిస్ ఇస్ శాస్త్రి గారు.
So obviously both of them meant something to you and had a contribution in your life. Yeah. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే శ్రీదేవి గారు there was an emotional connection for me, which is completely different from Shastri garu as an intellectual, as a writer. You know, I never had an emotional connection with them. నా టీన్స్లో కానీ నా కాలేజ్ టైంలో శ్రీదేవి గారు, బికాస్ వెన్ ఐ లుక్ బ్యాక్, మనం లుక్ బ్యాక్ విల్ ఓన్లీ రిమెంబర్ ఎ ఫ్యూ పీపుల్ ఇన్ అవర్ లైఫ్. A few people, not necessary you even had a live connection. Like Bruce Lee made equally big impact for me. No? Right. Ayn Rand also made. Obviously I never met them. See, they were of course cultural. So Bruce Lee, I don't think that yeah. Now I'm able to see a pattern ante a story. Bruce Lee, Ayn Rand, వీళ్ళందరూ మీ జీవితంలో ఎక్కడో అక్కడ చిన్న పాత్ర ఉంది కాబట్టి మీరు వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు there was that. సో నేను ఇప్పుడు బ్రూస్లీ డాక్యుమెంటరీ ఐ యామ్ బ్రూస్లీ అని ఒక డాక్యుమెంటరీ వచ్చింది. అక్కడ అది చూసి ఐ వాజ్ యాక్చువల్లీ క్రైమ్. ఐ వాజ్ వాచింగ్ ద డాక్యుమెంటరీ, నా కళ్ళు నీళ్ళు చేస్తాయి. సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ Ayn Rand's సెన్స్ ఆఫ్ లైఫ్ అని ఇస్ అ డాక్యుమెంటరీ. యూనో ఐ క్రైడ్ అంటే అది ఒక జాయ్ ఏంటో కూడా తెలియదు. ఐ జస్ట్ ఫీల్ ద ఫ్యాక్ట్ దే ఎగ్జిస్టెడ్ gave me a joy. I think my tears were for that, not for them going. Amazing, really. So botany patanto modalai last song he wrote for you was? Last song I can't even remember. I think one of these ante Hindi lo chesinde dub chesi naatiki una rasi undachu. I don't ante serious ga Shastri gartho nenu pani chesi maybe at least 20 years అయిపోయి ఉంటది. బట్ మీ గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవారు ఎక్కడ సందర్భం వచ్చినా, బికాస్ హీ ఆల్సో హ్యాడ్ ద సేమ్ అఫినిటీ ఫర్ యూ. ఏదో ఒక అగ్రీయింగ్ టు డిసగ్రీ కనెక్షన్ విత్ యూ. ఆల్మోస్ట్ నాకు తెలిసి రంగీలా డబ్ సాంగ్స్ హిందీలో చేసింది సత్య, అది ఆల్మోస్ట్ అదే ఆ టైంలోనే. పర్టికులర్గా చెప్పేవారా మీకు మీరు పిక్చరైజ్ చేసిన పాటలు చూసి, ఆయన రాసిన పాటలు? అమ్మ బ్రహ్మదేవుడు కావచ్చు. ఆనెస్ట్లీ ఐ డోంట్ రిమెంబర్. ఆయన పాటల పిక్చరేషన్ గురించి నాతో మాట్లాడినప్పుడు అసలు గుర్తులేదు నాకు ఎప్పుడు. ఎక్కువ పాటలు ఆర్ట్ వరకు అండ్ మిగిలినవి ఐడియాస్ వరకు, అంతేనా? మీరు తెల్లారింటి లెగండో విన్నారా శాస్త్రి గారి పాట? కళ్ళు సినిమాలోది ఆయన పాడిన పాట. ఓకే వినలేదు. ఓకే, దట్ వాస్ వెరీ పాపులర్ అట్ వన్ పాయింట్. బట్ ఎనీవే యూ బ్రాట్ బ్యాక్ అ బ్యూటిఫుల్ సెట్ ఆఫ్ మెమరీస్ శాస్త్రి గారి పాటల గురించి. అండ్ మీరు ఆయన వర్క్ చేసిన, అగైన్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్ దట్ చావు బ్రతుకులు ఆఫ్ కోర్స్ మన చేతుల్లో లేవు. ఉన్నంతకాలం వాళ్ళు ఎంత ఇంపాక్ట్ వదిలి వెళ్ళారనేది, ఆ ఇంపాక్టే రిమైన్స్ ఇన్ ద వరల్డ్. నథింగ్ ఎల్స్ ఇస్ పర్మనెంట్. థ్యాంక్ యూ వర్మ గారు.